కీలక సమావేశాల్లో తమ ఉద్యోగం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యమని కృషి చేసినటువంటి వారిలో ఒకరు దేవి ప్రసాద్ అన్న గారు, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి సునీత గారు, మా మిత్రులు క్రాంతి గారు, మరి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇవాళ డిసెంబర్ 9 ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు తమ్ముడు, ఆనాటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్. ఉద్యమంలో అరెస్ట్ అయ్యి తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరొక విద్యార్థి అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు, రాకేష్ రెడ్డి గారు, ఇంకా మా బాలరాజ్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా సీనియర్ చాలామంది ఉన్న రాకేష్, అందరికీ మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు, కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జూలూరి అన్నగారికి మరి వారైతే ఎన్నో పుస్తకాల రూపంలో గౌరీశంకర్ అన్న కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో చాలా గొప్పది, వారికి ప్రత్యేకమైన నమస్కారం. అయితే ఈరోజు ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరికి వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇవాళ చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం.